హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ కుకింగ్స్ అనమాట. ఇవాళ తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. ఒకటే ఇంగ్రీడియంట్ మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకొని, లేకుంటే అవసరం లేదు. ఒక ఆనియన్ తీసేసుకొని ఒక ఆనియన్ 50 గ్రామ్స్ చింతపండు అనమాట. చింతపండు మంచి ఆనియన్స్ కట్ చేసుకున్నాక స్లైసెస్లా కట్ చేసుకోండి. చిన్న చాక్ చేసుకోవద్దు దీనికి. పచ్చి పులుసు మాత్రం కొంచెం సన్నం పొడుగ్గా చాక్ చేసేసుకొని 50 గ్రామ్స్ నేను చింతపండు తీసుకుని అనమాట. దాన్ని మంచి గుజ్జు తీసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోండి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఈజీ అంటే ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. మనం ఆనియన్, కొత్తిమీర, ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి అన్న వేసుకోండి. నేను పచ్చిమిర్చి నా దగ్గర అవైలబుల్ ఉంది అది కాబట్టి ఉంది, కానీ నేను వేసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ఇండ్లలో ఉండదు కదా. నేను అందుకే కారం యూజ్ చేసుకొని, కారం ఉప్పు వేసేసుకొని మొత్తం ఆనియన్లో ఉన్న వాటర్ అన్ని కిందికి దిగేదాకా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. అప్పటి వరకు మీరు మిక్స్ చేసుకుంటూనే ఉండండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు దాంట్లో పోసేసుకొని, దానికి తగినన్న మనం ఎంతైతే చింతపండు గుజ్జు తీసుకున్నామో అన్నీ వాటర్ పోసేసుకొని దాంట్లో పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దాంట్లో పోసేసుకున్న తర్వాత కూడా మనం మంచిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న మొత్తం కలిసిపోవాలన్నమాట ఆ వాటర్ కూడా. మనం ఇక్కడ పోపు చేసుకున్నాం. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని దాంట్లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ దగ్గర ఉంటే ఆవాలు వేసుకోండి. ఆవాలు మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను ఆవాలు వేసుకోలేను. దాంట్లో ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, ఇంగువ వేసుకునే మనం కలిపేసుకోవాలి, ఎందుకంటే ముద్దల్లా కడతా అనమాట. ఎల్జీ కంపెనీ ఇంగువ వాడుతున్నాం. కంపల్సరీ వేసుకోండి. ఇంగువ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మన పోపులలో. మీ దగ్గర ఉంటే వెల్లుల్లి కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను అక్కడ చూడండి ఇంగువ కడుతుందేమో అనేసి నేను మిక్స్ చేస్తూ ఉన్నా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. పోపుకు మంచి ఫ్లేవర్స్ రావాలన్నమాట, స్మెల్ మంచిగా వస్తుంది. అప్పుడే ఆఫ్ చేసేసుకోండి. చిన్న ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి పోపు అంతా. వేయించుకున్న తర్వాత నేను అక్కడ సాంబార్లోకి వేసుకున్నాను. ఒకసారి చూడండి సాంబార్ ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్. మీ దగ్గర 2 పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లోకి చిక్కడంత బెల్లం అయినా సరే, 1 టేబుల్ స్పూన్ షుగర్ అయినా సరే వేసుకోండి. ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్. తెలంగాణ స్టైల్లో మీకు పచ్చిమిర్చితో కూడా చింతకాయ చారు ఉంటుంది కదా, అది కూడా చెప్తా మీకు అది కావాలంటే పెడతా. తప్పకుండా ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. చాలా అంటే చాలా బాగుంది. నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసిన, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈజీగా ఏమన్నా కర్రీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.